హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గాడ్ అండ్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియో స్టార్ట్ అయినప్పుడు చూస్తే అర్థమై ఉంటుంది. చేపల పులుసండి. నేనిలా చేస్తాను చేపల పులుసు. నేను చేసే విధానం మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నము, ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకెలా అనిపించింది? మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి చేపలకి చక్కగా రాసి ఉంచుకుంటామండి. కడిగిన తర్వాత అల్లం, తెల్లుల్లి, ఉల్లిపాయలు వేగించాలి కొంచెం. వేగించిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి. నేను ఉల్లిపాయలు వేపి తాలింపు వేయనండి. ఎందుకంటే ఉల్లి ముక్కలు వేసి వేగిన తర్వాత అది మనం పులుసు చేసినప్పుడు గ్రేవీగా రాదు. అందుకే ఎప్పుడు ముద్దే పెడతాను నేను. చూసారా, ఇలా ముక్కలకి రాసి ఉంచుకుంటే అవుతుంది. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఈ టమాటాలు ఉడకబెట్టి మనం గ్రైండర్ చేసుకుంటే పచ్చి వాసన ఉండదండి. ఉండకంట బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను చేసినట్టుగా మీకే తెలుస్తుంది వేరియేషను. పచ్చి టమాటా ఉడకబెట్టి వండితే ఎలా ఉంటుంది, టమాటాలు ఉడకబెట్టి గ్రైండర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మనం అసలు ఎక్కువగా టమాటా వచ్చినప్పుడు 1 కేజీ ఎన్నో ఇలా ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకొని చిన్న చిన్న డబ్బాల్లో కానీ ఎందులోనైనా స్టోరేజ్ చేసుకోవచ్చండి. మనము వెంటనే తాలింపు పెట్టుకోవాలి, ఏవైనా ఒక చేపల కూరలు అర్జెంట్ కావాలి అనుకుంటే మనం ఇలాగ అవి తీసి మనం యూజ్ చేసుకోవచ్చు. నేను చేపల కూరను ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అవి పెట్టింది ఇలాగ ఆయిల్ వేసి మూకుల్లో నీట్‌గా వేపుతానండి. అలా దగ్గరికి సిమ్ములోన పెట్టి జాగ్రత్తగా వేపుకుంటే ఏం అవ్వవు, వేడవు. వేపేసి నేను పులుసులో వేస్తానండి. ఈ వేపుతున్న టైంలోన మనం ఓ పక్కన వేరుగాను పులుసు పెట్టేసుకొని పులుసు మరగబెట్టుకోవచ్చండి. అంటే స్పీడ్‌గా వర్క్ అవ్వాలి అంటే అలా 2 వైపులు కూడా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ టమాటా జ్యూస్ చేశానా, జ్యూస్ చేసిన తర్వాత ఈ చింతపండు కూడా అందులో మిక్స్ చేసేయాలి కలిపేసి. ఫ్రెండ్స్, మనము ఏదైనా పని చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారోనా అని మనం ఆలోచించకూడదండి. మనం ఎలా చేసినా వంకలు పెట్టినోళ్ళు పెడతారు. కామెంట్ చేసినోళ్ళు చేస్తారు. మనం చేసింది అది తప్పా, రైటా అని మనకు మనం మనసాక్షికి మనం అనుకొని పని మొదలుపెట్టాలి. ఏంటంటే అందులో ఉప్పు వేసినాను. మళ్ళీ ఇప్పుడు పులుసు మరగబెట్టిన దాంట్లో ఉప్పు, పసుపు, కారము వేసుకుంటామండి. సరిపడదు కదా! ఇంత పులుసుకిను, చేపలకిను. చేప ముక్కలు పట్టడానికైనా అందులో వేస్తాను. ఇదండి ఇలా వేగుతుంటాయి. ఓ పక్కన మనం పులుసు కూడా పెట్టేసుకోవచ్చండి. నేను పులుసులో మేము కొంచెం స్వీట్ ఏస్తామండి. పంచదార గాని, బెల్లం ముక్క గాని. మీరెవరైనా ఏస్తారా ఫ్రెండ్స్? మీకు కూడా అలాగా ఇష్టమేనా? చాలామంది మట్టుగా స్వీట్ వేయరు గానీ, మాకు చిన్నప్పటి నుండి అమ్మాళ్ళింటి దగ్గరైనా, అత్తవారింటి దగ్గరైనా, రెండింట్ల దగ్గరైనా ఒకటే వంట పద్ధతులు. అందుకు మాకు చిన్న తీపి వేసుకొని వండడం అలవాటండి. దానికి ప్రతి ఒక్కళ్ళును పాటించవలసిన నియమాలు 3 ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. ఎందుకంటే మా 3 ఏంటంటే, మనం ఎక్కడైనా విన్నాం అనుకోండి, విన్న మాట అక్కడే వదిలేయాలి. ఎవరేదైనా చెప్తారనుకోండి, అది అక్కడే వదిలేయాలి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాలండి. ఏదైనా ఒక పని చేస్తాము అనుకున్నాం అనుకోండి, మొదలు పెడదాం అంటే వెంటనే మొదలు పెట్టాలి. ఈ 3 కూడాను మన జీవితంలో మనం ఆచరించేటట్టు చేసుకోవాలండి. మనం చేస్తుంటే
మన లుక్ చూసి పిల్లలు కూడాను అదే అలవాటు చేసుకుంటారు. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం వల్ల మనకెంత ప్రయోజనం అంటే, అది మీరు అలవాటు చేసుకోండి. ఏది వెతకవలసిన పనుండదు. ఇల్లు నీట్‌గుంటుంది. అదొకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఈ 3 కూడా ప్రతి ఒక్కళ్ళు పాటించవలసినవండి. ఎవరు ఏదైనా చెప్తారనుకోండి, అక్కడే మనం వినేసి వదిలేయాలి. మనకు సంబంధం లేదు. వాళ్ళు చెప్పింది వినడం వరకే. అక్కడితో మనం ఆగిపోవాలి. అలా ఉండడం వల్ల మనకే ప్రశాంతం. ఎదుటోళ్ళ వల్ల మనకి ఇబ్బందేం ఉండదు. కదా ఫ్రెండ్స్? పని కూడా ఎప్పుడుదప్పుడే చెయ్యాలి. చేద్దాం అనుకున్న పని వెంటనే వాయిదా పెట్టకూడదు. చేసేయాలి. ఫ్రెండ్స్ ఇదిగో ముద్ద అవన్నీ నూరాను కదా! నూరి ఆయిలేసి ఆ ముద్ద అలాగ వేపాలండి. వేపిన తర్వాత ఓ పక్కన మనం పులుసు మరుగుతుంది కదా! ఈ తాలింపు అయినప్పుడు అన్నిటికి ఆ పులుసు కొంచెం దగ్గరగా అవుతుంది. అయిన తర్వాత ఈ చేపలకి నేను మరగబెట్టింది చిన్న తప్పేల కదా! మళ్ళీ ఎప్పుడైనాను వెడల్పుగా ఉన్న బౌల్ లాంటిదైతేనే చేపల పులుసు బావుంటదండి. కొత్తిమీర వేసుకొని, ఆ చేప ముక్కలు వేపాను కదా! ఆ పులుసు కొంచెం దగ్గరికయ్యి, మరొక 5 నిమిషాలు ఉడికేటంత వరకు దగ్గరికయిన తర్వాత ఈ చేపలు వేసుకోవాలండి. వేసుకొని మన ఉప్పుకి సరిపోయిందా టేస్ట్‌కి అని ఒకసారి సరిచూసుకొని, ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవాలి. మేము పంచదార ఈ టైం అప్పుడే వేస్తామండి. ఫ్రెండ్స్ మీకెలా అనిపించింది నా ఈ వీడియో? నేను చేసే విధానం ఈ చేపల పులుసు ఇలాగండి. మీరు కూడా ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్? ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.